వాంచు కమిటీ దేనికోసం నియమించబడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 పై 2 అంశాల కోసం నియమించారు. 1 ముల్కీ రూల్స్ అధ్యయనం కోసం, 2 ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు కోసం. నక్సలైట్ ఉద్యమంలో భాగం 18 గంటల పాటు పోలీసులను నిర్బంధించిన సంఘటన ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 షకల్లా సంఘటన. నక్సలైట్ ఉద్యమంలో భాగంగా అతి ముఖ్యమైన సంఘటన ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జగిత్యాల జైత్రయాత్ర. దాశరథి కృష్ణమాచార్యకు ఏ గ్రంథానికి కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు లభించినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 తిమిరంతో సమరం. టిఆర్ఎస్ ద్వితీయ వార్షికోత్సవ సభ ఎక్కడ జరిగింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వరంగల్. నక్సలైట్ ఉద్యమానికి సంబంధించిన కమిటీ కానిదాన్ని గుర్తించండి. కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 హెతన్ భయ్యా కమిటీ. శివసాగర్ పేరుతో విప్లవ రచనల్ని అందించిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 కేజీ సత్యమూర్తి. ప్రభుత్వ ఉద్యోగాలు మరియు జీతాలు మరియు పెన్షన్లపై అధ్యయనం చేయడానికి నియమించబడిన కమిటీ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 గంగోపాధ్యాయ కమిటీ. బషీర్బాగ్ కాల్పుల సంఘటన దేనికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కరెంట్పై ఉద్యమం. నల్లగొండ ఫ్లోరైడ్ ఉద్యమం, జలసాధన ఉద్యమాన్ని నిర్వహించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 దుశ్చర్ల సత్యనారాయణ. హైదరాబాద్లో ఉమ్మడి బలగాల ప్రస్తావన మొదటిసారిగా దేనిలో ప్రస్తావించబడినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 5 సూత్రాలు. సహాయ నిరాకరణ కార్యక్రమంలో భాగంగా చేసిన పనులు ఏవి? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 పైవన్నీ. ఉద్యోగుల విధులను బహిష్కరించడం, జాతీయ రహదారుల దిగ్బంధం, ప్రభుత్వానికి పన్నులు చెల్లించకపోవడం, ర్యాలీలు నిర్వహించడం. మిలియన్ మార్చ్ కార్యక్రమానికి పిలుపునిచ్చిన నాయకుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కేసీఆర్. ఇంటికో మనిషి, చేతిలో జెండా ఏ కార్యక్రమం నినాదం? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 తెలంగాణ మార్చ్. సంసద్ యాత్ర సందర్భంగా ఢిల్లీలో దీక్షను ప్రారంభించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 సమిత్ చక్రవర్తి. వంటవార్పు కార్యక్రమాన్ని ఏ రోజున జేఏసీ నిర్వహించింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 2011 జూన్ 19. ధూమ్ధామ్ దశాబ్ది ఉత్సవాలు ఏ సంవత్సరంలో నిర్వహించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 2012. అమరవీరుల స్తూపానికి ఏ రోజున శంకుస్థాపన చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1970 ఫిబ్రవరి 23. విగ్రహాల కాల్చివేత సందర్భంగా ఆవిష్కరించబడిన వ్యాస సంకలనం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 1 మరియు 2 మాత్రమే. విరుగుడు మరియు దిమ్మిస. శ్రీకృష్ణ కమిటీ చీకటి రిపోర్టులో లేనిది ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 తెలంగాణ ఎప్పుడు మత ఘర్షణలు చెలరేగవు.
తెలంగాణ బిల్లును పార్లమెంటులో ఏ రోజున ప్రవేశపెట్టారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 2014 ఫిబ్రవరి 13. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి పునరావాస మంత్రి ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మహమ్మద్ అలీ. 14F తీర్పు అనంతరం టీఆర్ఎస్ చేపట్టిన నిరసన కార్యక్రమం ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 జైల్ భరో. ఫ్లాష్ అండ్ ఫెలోమెన్ పత్రికను స్థాపించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ఈవి పద్మనాభం. తెలంగాణ ప్రాంత సమస్యలపై ప్రధాని పివికి వినతి పత్రం అందించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 కుందూరు జానారెడ్డి. పిలుపు అనే పత్రిక ఎవరికి సంబంధించినది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 కొండపల్లి సీతారామయ్య. నిజాం రాజ్యంలో తెలుగు కవులు పూజ్యం అని ఎగతాళి చేసిన ఆంధ్ర పండితుడు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ముడంబ వెంకట రాఘవాచార్యులు. చంద్రబాబు ఆశల స్వప్నం విజన్ 2020ని రూపొందించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 మేకన్సీ సంస్థ. సిడబ్ల్యూసి తీర్మానాన్ని ఏ రోజున ఆమోదించారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 3 2013 జూలై 30. తెలంగాణ డెమోక్రటిక్ ఫ్రంట్ను ఏర్పాటు చేసినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 సత్యనారాయణ. ఓయూ ఫోరం ఫర్ తెలంగాణ ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ప్రొఫెసర్ లక్ష్మణ్. సెంటర్ ఫర్ తెలంగాణ స్టడీస్ను ప్రారంభించినది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రొఫెసర్ జయశంకర్ సార్. తెలంగాణ విద్యావంతుల వేదిక ఎవరి ఆధ్వర్యంలో ప్రారంభమైంది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 ప్రొఫెసర్ కోదండరాం. తెలంగాణ ఎన్జిఓస్ యూనియన్ మొదటి పేరు ములాంజీ యూనియన్, అది ఎప్పుడు ఏర్పడింది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 1946. 2008లో నిర్వహించిన సికింద్రాబాద్ సంకల్ప్ యాత్రలో ప్రసంగించింది ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ఎల్కే అద్వానీ. ఈ క్రింది వానిలో ఏ సభకు దగాపడ్డ తెలంగాణ అని నామకరణం చేశారు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 2 భువనగిరి సభకు. తెలంగాణ ఐక్య వేదిక స్టీరింగ్ కమిటీలో సభ్యుడు కానివారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 ప్రొఫెసర్ జయశంకర్ సార్ స్టీరింగ్ కమిటీలో కాని సభ్యుడు. సాగునీటి రంగంలో జరుగుతున్న అన్యాయంపై ఒక నివేదికను తయారు చేసిన వారు ఎవరు? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 1 వెలిచాల జగపతిరావు. నిన్నను నేటితో సమీక్షించి రేపటితో భద్రపరుస్తాం అన్న నినాదం ఇచ్చిన సాహితీ సంస్థ ఏది? కరెక్ట్ ఆన్సర్ ఈస్ ఆప్షన్ 4 మంజీరా రచయితల సంఘం.